భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ గారు పోటీ చేస్తున్నారు. అది చాలా సేఫ్, కాంగ్రెస్ కంచుకోట అని అందరూ అనుకుంటున్నారు. కానీ అంత కరెక్ట్ కాదేమో అని సంకేతాలు వస్తున్నాయి. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ గెలిచే ఛాన్స్ ఉంది, గ్యారంటీగా గెలడానికి ఛాన్స్ ఉంది, కానీ ఓడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అని ఎందుకు చెప్పచ్చంటే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ 2014లో 64% వచ్చింది కాంగ్రెస్కి. ఆ టైంలో అంటే బహుజన్ సమాజ్ పార్టీ, తర్వాత ములాయం సింగ్ యాదవ్ పార్టీ, అదేంటిది అన్నీ కూడా అఖిలేష్ యాదవ్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. దాంతో కాంగ్రెస్ ఒకటే కాదు, అది 64% కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు. ఆ టైంలో 20% మన బీజేపీకి వచ్చాయి 2014లో. అది అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేసరికి బాగా తగ్గిపోయింది కాంగ్రెస్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 30% తగ్గిపోయింది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వాళ్ళు విడివిడిగా చేసినట్టున్నారు, దాంట్లో కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ తగ్గిపోయింది. సరే, అయినా కూడా మీకు బీఎస్పీను ఇంకోటి సమాజ్వాడీ పార్టీ వాళ్ళు అది కూడా రెండు, అఖిలేష్ యాదవ్ పార్టీ రెండు కూడా గెలుస్తూనే వచ్చాయి. ఎందుకంటే అక్కడ బీఎస్పీ కంటే కూడా ముస్లిం ఓటింగ్ ఎక్కువ, యాదవ్ ఓట్లు ఇంకా ఎక్కువ. దాంతో వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. 2019లో కాంగ్రెస్ గెలిచింది, కానీ 54% పడింది వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్. అప్పుడు కూడా కూటమి ఉంది, వాళ్ళకి అఖిలేష్కి కూటమి ఉంది. ఈ మాట కూడా ఉంది, కాకపోతే బీఎస్పీ మాట సెపరేట్ చేస్తుంది. బీఎస్పీ అంటే మాయావతి పార్టీ ఈ మాట సెపరేట్గా కంటెస్ట్ చేస్తుంది. మాయావతి పార్టీకి కాన్స్టెంట్గా 10%, కన్సిస్టెంట్గా 10% ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ 10% తీసేయాలి. తర్వాత బీజేపీలో కూడా స్టడీగా పెరుగుకుంటూ వస్తుంది. అప్పుడు 13%, లెస్ దెన్ 15% ఉన్నది, ఇప్పుడు 30% వచ్చింది. సారీ, 2014లో 20% ఉంది బీజేపీకి, ఇప్పుడు 30% దాకా వచ్చింది బీజేపీ అలోన్. సో అది ఎప్పుడు మన 2022లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ గురించి చెప్తాం. సో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్కి కొంచెం తేడా ఉంటుంది. పీపుల్ వాళ్ళ ఆలోచన సరళి మారుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్కి వేసిన వాడు ఎంపీ ఎలక్షన్స్కి వేయకపోవచ్చు, ఎంపీ ఎలక్షన్స్కి బీజేపీ వేసిన ఆశ్చర్యపోకలేదు. సరే, ఇదిలా ఉండగా మిగతాది ఏంటంటే అక్కడ క్యాండిడేట్ దినేష్ ప్రతాప్ సింగ్, ఆయనేమో రాయ్బరేలీ భూమిపుత్రుడు. అక్కడ పుట్టాడు, అక్కడ పెద్ద ఇల్లు ఉందానికి. ఆయన 5 అంతమందో అన్నదమ్ములు. వాళ్ళ ఇంటి పేరు పంచవటి. ఆ పంచవటి అనే ఇల్లులో పెద్ద ఇల్లు అది. దాంట్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చి వాళ్ళ అర్జీలు పెట్టుకోవచ్చు. ఓపెన్ హౌస్ అనమాట. బాబు మాకు ఈ కష్టం వచ్చింది, ఏం చేసి పెట్టండి అని వెళ్తే ఆయన ట్రై చేస్తాడు. ఆయన బయటకు వస్తాడు, ముందు మాట్లాడతాడు, తర్వాత దాని గురించి ఏదో ప్రయత్నం చేస్తాడు. అలా ప్రజల్లో ఉన్న మనిషికి ఇప్పుడో చుట్టుగా వచ్చే రాహుల్ గాంధీ గారికి మరి కంపారిజన్ ఏంటంటే, ప్రజల్లో ఉన్న మనిషికి ఎప్పుడైనా పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు లేదో, యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పటి నుంచో ఎంపీ కింద, అతని వయసు అప్పుడు 20 ఏళ్ళప్పటి నుంచి కూడా ఎంపీ కింద కంటిన్యూస్గా గెలుచుకుంటూ వస్తున్నాడు. ఎలాగండి? ఎందుకంటే ఆ గోరఖ్నాథ్ మఠం ఉంది కదా, ఆ గోరఖ్నాథ్ మఠానికి అధినేత మన యోగి గారు. ఆ గోరఖ్నాథ్ మఠం ప్రజలకి సహాయం చేయడానికి ఒక ఓపెన్ దర్బార్ పెట్టింది, యోగి కా దర్బార్ అని ఒకటి ఉంటుంది. ఆ దర్బార్లో ఎవడైనా వెళ్ళచ్చు, సాహిబులు ఎక్కువ వెళ్తారు, వాళ్ళ కష్టాలని చెప్పుకుంటారు, ఓ కాగితం రాసిస్తారు, ఈయన అది పుచ్చుకుంటాడు, నేను చేసి పెడతానంటాడు, ట్రై చేస్తాడు. అతను ప్రయత్నం అతను చేస్తాడు, అయితే అవుతుంది. లేదా మరి అట్లీస్ట్ వింటాడు కదా. మీకు ఒక బాధ వచ్చినప్పుడు మీ బాధ వినేవాడు ఉంటే గొప్ప. సో యోగి ఆదిత్యనాథ్ గారి ఓపెన్ యోగి కా దర్బార్ వల్ల ఆయనకి ఎక్కడ అంటే ఎదురు లేకుండా గెలిచాడండి అప్పటి నుంచి కూడా.
ఈ గోరఖ్నాథ్ మఠం వల్ల ఆయన ఏ కాంటెస్ట్, ఏ ఎమ్మెల్యే చేసినా, ఎంపీ చేసినా గెలుపు తప్ప ఓటమి లేదండి ఆయనకి. సో అదొక ఎఫెక్ట్ ఉంటుంది లోకల్ పర్సన్కిను, నాన్ లోకల్ చుట్టపు చూపుగా వచ్చే రాజకుటుంబపు రాహుల్ గాంధీకి తేడా ఉంటుందండి. సో ఈ మాట రాహుల్ గాంధీ ఎలక్షన్ అంటే మన 20వ తారీఖు అయిందండి పోలింగ్ అయినప్పుడు దానికి రాహుల్ గాంధీ బూత్కి తిరిగాడండి. అంటే ఏదో ఒక భయం లేకపోతే అలా తిరగడు అతను. ఎందుకంటే రాహుల్ గాంధీ మామూలుగా వాయనాడులో కూడా బూత్కి తిరగలే. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తిరుగుతారు, ఎంపీ క్యాండిడేట్స్ తిరుగుతారు బూత్కి, ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తిరుగుతారు. కాకపోతే రాహుల్ గాంధీకి అంత అవసరం లేదు అనుకునేవాడు. అంతముడు రాయబరేలీ కూడా ఎప్పుడూ తిరగలేదు. లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా తిరగలేదు. ఈ మాట మాత్రం బూత్కి తిరిగాడు, అందరినీ ప్రజలందరినీ ఎంకరేజ్ చేశాడు. సో అదొక దానికి ఏం చూపిస్తుందంటే దానివల్ల మనం ఏమనుకోవచ్చు అంటే అది కొంచెం భయపడి తిరుగుతున్నాడే అనిపిస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకోటి ఏంటంటే అక్కడ అదితి సింగ్ అని బీజేపీ క్యాండిడేట్, ఆవిడ ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆవిడకి దినేష్ ప్రతాప్ సింగ్కి కొంచెం పడదండి. వాళ్ళు పచ్చగడ్డేస్తే భగ్గం ఉంటుందన్నమాట. అందుచేత ఈ దినేష్ ప్రతాప్ సింగ్ ఆవిడని మర్డర్ చేయడానికి కూడా చేశాడు అని చెప్పి ఆవిడ ఆరోపించింది. సరే, వాళ్ళ ఇంటర్నల్ రైవలరీ వల్ల బీజేపీ ఓట్ ఏమైనా స్ప్లిట్ అవుద్దా, అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటే ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం ఉంటుంది. రాయ్బరేలీ ఎలక్షన్స్ ప్రిడిక్షన్ ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. రాహుల్ గాంధీ గెలుస్తాడని గ్యారెంటీగా చెప్పలేం, అలాగే ఓడతాడని కూడా చెప్పలేము. సో ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్లో 2019లో 62 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. సో 62 అంటే మామూలు సంఖ్య కాదండి. ఈ మాట కూడా అంతకంటే ఎక్కువ గెలుస్తుందని అందరూ ప్రెడిక్ట్ చేస్తాం. చేత అంటే రామ్ మందిరం అండి. రామ్ మందిరం మామూలు అంశం కాదు. మన హిందువులంతా అక్కడ యూపీ, బీహార్, ఆ స్టేట్లో అంతా కూడా హిందువులు అణగదొక్కబడి ఉన్నారండి. చాలా అప్రెషన్కి గురయ్యారు సాయిబుల వల్ల. సో వాళ్ళ 500 ఏళ్ల కళ ఫలించిందనేసరికి వాళ్ళు విపరీతంగా రాములు వాడి కోసమే బీజేపీకి ఓటేస్తారండి. దానికి ఎలక్షన్లో ఇంపాక్ట్ లేదు అని బీజేపీ వాళ్ళు కూడా అంటారు, మాకేం సంబంధం లేదని. కాకపోతే సైలెంట్గా అందరూ కూడా మన హిందువులు ముఖ్యంగా నాన్ హిందూస్లో కూడా రాముడి అభిమానులు చాలామంది ఉన్నారండి. అందుచేత మీరు అది తక్కువ అంచనా వేయడానికి లేదు. అందులోనూ ఉత్తరప్రదేశ్ ఒక స్పెషల్ స్టేట్ అండి. దాంట్లో రాముడికి అయోధ్య ఉంది, కృష్ణుడికి మధుర ఉంది, విశ్వనాథుడికి కాశీ ఉంది, తర్వాత అన్నిటికీ మించి నైమిషారణ్యం ఉంది. నైమిషారణ్యంలో మన పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా అక్కడే రచించబడ్డాయంటారు. ఋషులు అక్కడే ఉండి కూర్చుని రాశారు. సో ఇలాంటి యూపీ స్టేట్లో రాముడికి అభిమానం లేకుండా ఎలా ఉంటుంది? రాముడికి విపరీతమైన అభిమానం ఉంది. తర్వాత ఇంకొకతను ఎంకే పాండే, మనోజ్ కుమార్ పాండే అనే అతను సమాజ్వాడీ పార్టీ నుంచి సమాజ్వాడీ పార్టీకి చీఫ్ విప్ కింద పనిచేశాడు. చాలా పెద్ద లీడర్, టాల్ లీడర్ ఇన్ సమాజ్వాడీ పార్టీ. ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మనలా కాదండి. ఇక్కడ బ్రాహ్మణులు కొంచెం రూలింగ్ కంట్రోలింగ్ స్టేట్లోనే ఉంటారు. అక్కడ ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణుల యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 10% దాకా ఉంటుంది. సో ప్రజానీకంలో 10% బ్రాహ్మణులు. సో పర్సంటేజ్ ఆఫ్ బ్రాహ్మణ్స్ ఎక్కువ. అంచేత ఎంకే పాండే, మనోజ్ కుమార్ పాండే గారు జస్ట్ 3 days బిఫోర్ ఎలక్షన్, మన నోటిఫికేషన్ బిఫోర్ 3 days బిఫోర్ బీజేపీలో చేరిపోయాడు. అమిత్ షా గారిని కలిసి బీజేపీలో చేరిపోయాడు. అతను రిజైన్ అయితే అతను సమాజ్వాడీ పార్టీ నుంచి బయటకు రాడు. ఒక 20-30 ఏళ్ళ కింద బయటకు వచ్చాడు. చీఫ్ విప్ అండి. చీఫ్ విప్ అంటే మంచి కీలకమైన పోస్టే. ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చాడు. ఇది బేసిక్గా ఎందుకు వచ్చాడు అసలు బయటికి? రాముడి వల్లే. రామ్లల్లా టెంపుల్కి వెళ్ళొద్దన్నాడు అంటున్నారు అని చెప్పేసి బయటకు వచ్చాడు.
బయటకు వచ్చేసి అతను బీజేపీలో చేరిపోయాడు. ఈయన ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుందండి. ఈయన వల్ల చాలా పర్సంటేజ్ ఓట్స్ పెరుగుతాయి బీజేపీ. సో ఇవన్నీ కాకుండా యోగి ఆదిత్యనాథ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆయన ఏం చేశాడు, రామ మందిరం కట్టించడానికి బీజేపీ మన యోగి గారు మన మోదీ గారు కలిసి చేశారు, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకేంటి, రేషన్ ప్రక్రియ ప్లస్ ఏదైతే ఏ మన గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా లాస్ట్ పర్సన్ దాకా జాగ్రత్తగా కరెక్ట్గా 100% చేరేలాగా చూసుకున్నాడు యోగి గారు. దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. మీకు తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్లో జగన్ అంటే ఎందుకు అందరూ వచ్చేస్తాడు అంటారు, బికాజ్ సంక్షేమ పథకాలు కరెక్ట్గా చేశాడు, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు. అంతకుముందు ఉండేవి ఇప్పుడు ఇంకా ముందు కూడా ఉంటాయి, కానీ కరెక్ట్గా అందరికీ చివరి పర్సన్కి కరెక్ట్గా ఫుల్ 100% చేరేలా చూడడం అది గొప్ప. సంక్షేమ పథకాల వల్ల అది కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ వల్ల కూడా యోగి గారికి ఓటింగ్ వస్తుందండి. మూడోది ఏంటంటే సుశాసనం. సుశాసనం అంటే అడ్మినిస్ట్రేషన్, పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ యోగి గారికి, పర్ఫెక్ట్. ఎక్కడ ఏ రౌడీజం కానీ, ఈ ముస్లిం నాన్ ముస్లిం అంటే రిలీజియస్ పరంగా గొడవలు కానీ, వాళ్ళ గ్యాంగ్స్టర్స్ కానీ ఎవరిని నోరెత్తనే కనుక అణగదొక్కాడు. దానివల్ల మంచి అంటే యూపీలో ఒకప్పుడు ప్రజలకి భయం వేసేదండి, రాత్రి వెళ్ళడానికి మగాడు వెళ్ళి వచ్చి రావడానికి భయపడేవారు. అలాంటిది రౌడీజం, కిడ్నాపింగ్, రేప్స్ అని చాలా ఘోరంగా ఉండండి. అలాంటిది ఇప్పుడు ఏది లేకుండా యోగి గారు కంట్రోల్ చేశాడు. దానివల్ల పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయండి. ఆ పెట్టుబడి వల్ల స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది, అది అందరూ గమనిస్తున్నారు. దాంతో ఈ మాట 70+ సీట్లు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. యూపీలో 70+ సీట్స్ అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 90% యూపీ ఫేవరబుల్గా ఉన్నట్టే. అంచేత ఈ కారణాల వల్ల కూడా రాహుల్ గాంధీ ఓడిపోవడానికి అవకాశం ఉంది. యోగి ఫ్యాక్టరు, మోదీ ఫ్యాక్టరు, రామ్ ఫ్యాక్టరు, ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ అండి. వీటి వల్ల రాహుల్ గాంధీ ఓడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మరి గెలవడానికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. చెప్తే చెప్పాను కదా, లోపల కొంత ఇన్ఫైటింగ్ ఉంది బీజేపీ వాళ్ళకి, అదితి సింగ్కిను దినేష్ ప్రతాప్ సింగ్కి, ప్లస్ ముస్లిమ్స్కి, యాదవ్కి ఆ ఏరియా కొంచెం వాళ్ళు ఓకల్గా బాగా ఎక్కువ అంటే బాగా తిరుగుతారు. రెండు సామాజిక వర్గాలు కూడా, యాదవులు మంచి బుల్లెట్లు, డబ్బున్న పార్టీలు, బుల్లెట్లు, కార్లు వేసుకుని క్యాంపెయినింగ్ తిరుగుతారు. అలాగే ముస్లిమ్స్ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. దానివల్ల రాహుల్ గాంధీ మీటింగ్కి వెళ్ళినా, అఖిలేష్ యాదవ్ మీకు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టినా పెద్ద ఎత్తున జనాలు చేస్తున్నారు. అది చూసి మీరు రాహుల్ ఏం చేస్తున్నారు అనుకోకండి. సైలెంట్గా వెనకాల ఉన్న వాళ్ళు మనవాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమాజ్వాడీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో వేయరు. మంచి సుశాసనం ఇచ్చిన యోగి గారికి వేద్దామని ట్రై చేస్తారు. సో వాళ్ళ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. సో రాహుల్ గాంధీ గెలవడా అని చెప్పడం చాలా కష్టం. మన జూన్ 4th, 5th ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడే తెలుస్తుందండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.